ఏంటండి గుమ్మడికాయ చేతిలో పట్టుకున్నానేంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మొన్న తంజావూరు వెళ్ళినప్పుడు వాళ్ళు గుమ్మడికాయతో మజ్జిగ పులుసు చేశారండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చేసేద్దాం రండి. గుమ్మడికాయ ముక్కల్ని ఫస్ట్ చిన్న చిన్నగా కోసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ మజ్జిగ పులుసుని తమిళనాడులో మోర్ కొలంబు అని అంటున్నారు. సో నేను ఇప్పుడు ఒక చిన్న గుమ్మడికాయని తీసుకున్నాను. అందులో 1/4 పార్ట్ మాత్రమే వేస్తున్నాను. గుమ్మడికాయ తొందరగా బాయిల్ అయిపోద్దండి, అందుకని మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇది నీరుకాయ కదా, సో కొంచెం ఒకప్పుడు వేసుకుంటున్నాను వాటరు. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. మనం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పెప్పర్ వేసుకుంటాం కదా, అందుకని. అలాగే ఇందులో సగం అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న పొడిలో కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వాటర్ వేసుకోవాలండి. ఫుల్ బాయిల్ అయిపోయిందండి, చూసారా ట్రాన్స్పరెంట్ కలర్లో మారిపోయింది గుమ్మడికాయ ముక్కలు. పోపులకి రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టాను. ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇది వేసాక కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున అంటుతూ ఉంటుంది. లైట్గా జిగురు కింద వస్తుంది లాస్ట్కి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలి. కొంచెం దగ్గర పడుతుంది, సో కొంచెం మంట తగ్గించుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకున్న కొబ్బరి అల్లం పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నది, అది వేసేసి కలుపుతూ ఉండాలి. ఇది వేసిన వెంటనే మనం బాయిల్ అయిన గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అవ్వగానే వెంటనే మజ్జిగ వేసేసుకోవాలండి. నేను ఫుల్ వేసుకోలేదు మజ్జిగ, నాకు ఎంత సరిపోతుంది అనిపిస్తుందో అంత వేసుకుంటున్నాను.
ఈ మజ్జిగలో బాయిల్ అయిన ఈ గుమ్మడికాయ ముక్కలు, దాని నుంచి పులుపు దిగి ఆ గుమ్మడికాయ ముక్కల టేస్ట్ సూపర్ ఉంటుంది. మజ్జిగ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు చేసుకుంటే. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు ఇప్పుడు లైట్గా బాయిల్ అవుతున్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి, ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకూడదు. లైట్గా బబుల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెంటనే కట్టేయాలి. మనం ఇంకప్పుడు కలపకుండా కట్టేసుకోవాలి. మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లు. చూడండి, లైట్గా బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి, నేను కట్టేస్తున్నాను. కట్టేసి మూత పెట్టేస్తున్నాను. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది.